గొప్ప తల్లి జ్ఞానమ్మ ఆమె భర్త చనిపోయిన తర్వాత ఏమైందో, 5 మగబిడ్డలను ఏమి చేసిందో, ఎలా జీవించిందో. ఎందుకు అలా అడిగావు? ఏమనుకున్నావు? ఆమె ధైర్యశాలి, పులిబిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు చలించకుండా ముందుకు సాగిన ఒక గొప్ప వీరవనిత. దానికి కారణమేమిటో తెలుసా? ఏంటో? ప్రభుయేసు మీద ఆమెకున్న అపారమైన ప్రేమ, భక్తి. ఆ అచంచలమైన భక్తి భావాలను ఆమె ఎలా తెలియజేసిందో ఈ పాట ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, భక్తులనేసు వైపు తిప్పిన చాలు, భక్తులనేసు వైపు తిప్పిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. చేయ పిలువబడెన్, ఇలలోన ధన్యమంటూ భావించేను. యేసుని సేవ చేయ పిలువబడెన్, ఇలలోన ధన్యమంటూ భావించేను. ఇంటింట సువార్తను చాటుట మేలు, ఇంటింట సువార్తను చాటుట మేలు అని తలచేను తాటిపత్రి జ్ఞానమ్మ, తలచేను తాటిపత్రి జ్ఞానమ్మ. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు.
పీటరు లోకస్తుడిగా పెండ్లాడేను. పీటరు లోకస్తుడిగా పెండ్లాడేను. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, భక్తుల యేసు వైపు త్రిప్పిన చాలు. భక్తుల యేసు వైపు త్రిప్పిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నీ చేసిన చాలు. మహిళల సువార్తను చాటిన చాలు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం మరే మాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వవిధాలా వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్.
సమయమిది, రక్షణ గడియది, అనుకూల సమయమిది. రండి స్తుతించెదము, రండి ఆరాధించెదము, రండి స్తుతించెదము, రండి ఆరాధించెదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కర్రే లూర్దు మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు, కె దేవయ్య లక్ష్మమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుక్క చైతన్య, శ్రీశాంత్, సుక్క అనురాధలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో మరణించిన సుక్క శ్లీవరాజు, భూలక్ష్మమ్మ, సుక్క దాస్, కె నరసింహ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ జేవియర్ చర్చ్, మురళీనగర్, హైదరాబాద్ మల్లంపేటలో నూతన గృహము దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మైనం సునీతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నేహా, అనుశ్రీ, చేతన్, విజయలక్ష్మి నాన్నమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ఉద్యోగము, చదువులలో, వ్యాపారంలో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మైనం పరశురాం, సునీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అనపర్తి విచారణ, కొంకూరుదు గ్రామం, నేకూరి అరుణప్రసాద్ వారి రుణాలు తీరాలని, మౌనికా సాగర్కు మంచి ఉద్యోగం దయచేయాలని, జియాష్ ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుని దీవెనలు వీరందరికీ తోడుగా ఉండాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నున్న విచారణ, గోసాల జోజప్ప గారికి సంపూర్ణ స్వస్థత జరగాలని మరియు కీర్తిశేషులు జోజు మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కీర్తిశేషులు జడ్డు బాలశౌరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని జడ్డు తెరేసమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజియన్ వారు ఈ పూజా బలిని సమర్పిస్తూ మరి ముఖ్యంగా ఆమెకు ధన్యత పట్టాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నారు. అడుగుడి మీకు వసగబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. భక్తితో విశ్వాసంతో ఈ కాంగ్రిగేషన్ సిస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క గొప్ప వరాన్ని ఈ పునీతురాలికి ప్రసాదించమని మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వీరి కోరికను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. మరియు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని పూజా బలిలో వేడుకుందాము. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనము. మీ నోటితోటి క్రీస్తు ప్రభువని ఒప్పుకొనిన ఎడల మరియు ఆయనను దేవుడు మృతుల నుండి సజీవుడిగా లేపెనని మీరు హృదయపూర్వకముగా విశ్వసించిన ఎడల
మీరు రక్షించబడుదురు. క్రీస్తు ప్రభు ప్రసాదించే పునరుత్థాన వరాన్ని మనందరికీ, మన కుటుంబ సభ్యులకి, మన బంధుమిత్రులకి అందరికి కూడా ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజ బలిలో వేడుకోవాలి. పవిత్రమైన మనసుతో నా సన్నిధికి రండి అని ప్రభు సెలవిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఒకవేళ పాపం వలన, పొరపాటు వలన అపవిత్రులుగా ఉంటే మన పాపాలను క్షమించమని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ యోగ్యమైన విధంగా ఈ పూజ బలిలో పాల్గొనటానికి ఇప్పుడు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీ సభకు ఎల్లప్పుడూ క్రొత్త సంతానమును ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసం ద్వారా పొందిన జ్ఞాన స్నానము ఫలములు వారు అనుదిన జీవితంలో కార్యరూపము దాల్చినట్లు నీ కృపను ప్రసాదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసును దేవుడి సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజ సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియోగి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గురించి దావీదు ఇట్లనెను: నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మనుషుడైనను ఆశతో నిరీక్షింతును. ఏలనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కురులిపోనీయవు. నీవు నాకు జీవమార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందంతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గురించి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుచుందునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములలో విడవబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని
ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నాకు హితోపదేశము చేయను కనుక నేను ఆయనని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభు నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ ఆనందించున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చెయ్యవు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పునరానందము పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 28 వచనములు 8 నుంచి 15 వరకు. ఆ స్త్రీలు భయాందోళనలతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపటకై సమాధి యుద్ధ నుండి పరిగెత్తుచుండా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలెనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి
జరిగినదంతయు ప్రధానార్చకులకు చెప్పిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్రపాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము. మీకు ఏమాత్రము ప్రమాదము కలగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికి యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకసారి సత్యోపదేశం క్లాసెస్, క్యాటకిజం క్లాసెస్లో టీచర్ గారు ముఖ్యంగా ఈ తపస్కాలంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, బాధలు, వీటిని గురించి వివరిస్తూ డిజిటల్ స్క్రీన్ మీద ఆ యొక్క ఫోటోలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభు సిలువను మోసుకొని బాధలను అనుభవించి కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు వాటిని చూచి ఆ క్యాటకిజం టీచర్స్ పిల్లలందరూ కూడా బాధపడి అయ్యో అంటూ ఉన్నారు. చివరికి క్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు, ఆయన ప్రాణాలు విడిచినప్పుడు, ఈటెచు పొడవబడ్డప్పుడు ఈ యొక్క దృశ్యాలను చూసి కొంతమంది పిల్లలు కూడా ఏడ్చారు. తర్వాత ఆ టీచర్ గారు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, స్లీవ అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ చూయించి తర్వాత క్రీస్తు ప్రభు సమాధి చేయబడి తర్వాత క్రీస్తు ప్రభు మూడవ రోజు ఆ దృశ్యాన్ని చూయిస్తూ ఖాళీ సమాధిని మాత్రమే చూయించింది. అప్పుడు స్టూడెంట్స్ కొంతమంది క్రీస్తు శరీరము, దేహము ఎక్కడా అని అడిగారు. టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బైబిల్లో చదివాము, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము, ఆయన మూడవ నాడు పునరుత్థానుడైతాడు అని, అదే జరిగింది అని. అప్పుడు క్లాస్ వాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టారు. ఎందుకు కొడుతున్నారు తప్పట్లని టీచర్ గారు అడిగితే, ఖాళీ సమాధిని చూడండి, అక్కడ ప్రభు లేరు, లేచారు అని వారు ఆనందంతో సంతోషంతో సమాధానమిచ్చారు. ఇదే విధంగా ఈ ఖాళీ సమాధి గురించి వివిధ వ్యక్తులు వివిధ రకాలైన రెస్పాన్సెస్, ప్రతిస్పందనను చేశారు. సైనికులు అక్కడ ఉన్నారు క్రీస్తు ప్రభు సమాధి దగ్గర. వాళ్ళు చూచారు, విన్నారు, ఇవన్నీ వెళ్ళి ప్రధానార్చకులకు చెప్పారు, క్రీస్తు ప్రభు లేచాడు, ఉత్థానమయ్యాడు అని. అది సత్యం. కానీ ఆ ప్రధానార్చకులు, పెద్దలు వారిని ఇది అసత్యమని, అబద్ధమని చెప్పటానికి డబ్బుని ఇచ్చి వారితో ఆ అబద్ధాన్ని చెప్పించారు. అదే మేము నిద్రిస్తుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకెళ్లారని. మరి ఈ అబద్ధం అనేది నిలిచిపోయిందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబ్బు ఆ సైనికులను మార్చివేసింది. ఆ సత్యాన్ని అసత్యంగా మార్చగలిగారు. మరి వారు సంతోషంగా, ఆనందంగా ఉన్నారా ఆ డబ్బు తీసుకొని అంటే లేదు. ఏలైనా వాళ్ళు ప్రభు ప్రణాళికను, ప్రభు ఉద్దేశాలను, ప్రభు కార్యాలను, రక్షణ కార్యాలను వారు అబద్ధముతో, డబ్బుతో ఆపలేదు. అదేలాగన వారు తమ మంచి భవిష్యత్తును, సత్యాన్ని, నిజాన్ని అన్నిటిని కూడా డబ్బుకు అమ్ముపోయారు అని వారిపైన కూడా నింద అనేది కలుగుతూ వచ్చింది. సో ఈ విధంగా
ఆ డబ్బు తీసుకొని ఏదైనా చేయగలరు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన సంఘములో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డబ్బు పుచ్చుకొని అసత్యాన్ని వెలిబుచ్చుతూ సత్యాన్ని సమాధి చేస్తున్నారు. అది కుటుంబంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, పనిచేసే విషయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మనమందరం కూడా నేర్చుకోవాలి. అది ఎంత పెద్ద అమౌంట్ అయినా కూడా సత్యం వైపే నిలవాలి, దేవుని వైపే ఉండాలి. నీతిపైగా మనము జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దానిని ఆ సైనికులు గ్రహించలేకపోయారు. అదేలాగున మరి ఖాళీ సమాధి గురించి ప్రధాన అర్చకులు, పెద్దలు వారు భయపడిపోయారు. తమ పదవి ఎక్కడ వెళ్ళిపోతుందో. ఏలైనా క్రీస్తు ప్రభు నేను 3వ నాడు పునరుత్థానమవుతాను అని ఆయన ప్రవచించాడు, పలికాడు. మరలా ప్రజలందరూ కూడా ఆ క్రీస్తు వైపే ఉంటారు. మనల్ని వాళ్ళు గౌరవించరు, మన పదవులు పోతవని వాళ్ళు పదవి ఆశతో, గౌరవం అనే దానిపై ఉన్న మక్కువతో ఆ డబ్బులు అనేవి ఆ సైనికులకు ఇచ్చి అబద్ధాలు చెప్పమని వాళ్ళని ప్రేరేపించారు. అంటే తమకున్న అధికారాన్ని, తమకున్న స్థానాన్ని, తమకున్న పదవిని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా మన కుటుంబంలో మనకు దేవుడు ఎన్నో బాధ్యతలను అప్పగించారు. మనం పనిచేసే దగ్గర ఎన్నో బాధ్యతలను ఇచ్చారు. తర్వాత దేవుడు సంఘం అభివృద్ధికై, విచారణ అభివృద్ధికై, మిగతా సేవా కార్యక్రమాల అభివృద్ధికై మనకి ఎన్నో బాధ్యతలను అప్పగించారు. మరి మనము అటు సైనికుల వలె, ఇటు అధికారుల వలె దుర్వినియోగం చేస్తున్నారని అందరికీ తెలుసు. తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. కావున ఈనాడు ఆ ప్రభు ఇచ్చే సందేశాన్ని గైకొని మారు మనసు పొందాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సైనికుల ద్వారా, ప్రధాన అర్చకుల ద్వారా, పెద్దల ద్వారా ఎంతో నష్టమనేది విశ్వాసులకు జరిగింది. వాళ్ళు అసత్యంతో ప్రచారం చేసిన వార్త గురించి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అధికారం కోసము, పదవుల కోసము, డబ్బు కోసము మనము కూడా ఇతరులకు ఎంతో అన్యాయాన్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, పనిచేసే దగ్గర బంధువులకి, స్నేహితులకి ఎన్నో అవమానాలు కానీ, అవహేళనలు కానీ, నష్టాలు కానీ ఇవన్నీ తెస్తూ ఉంటాము. వాటికి లొంగి ఉండవద్దు అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభు సైతాను పైన మరియు మృత్యువు పైన విజయాన్ని సాధించారు. కాబట్టి నా ప్రియమైన శిష్యులుగా ఉన్న మీరు దీనిపైన కూడా విజయాన్ని సాధించండి అని ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మగ్దల మరియ, వేరొక మరియకు దేవదూత ఆ సమాధి దగ్గర ప్రభువు లేడిక్కడ, లేచాడు, మీరు వెళ్ళి గలిలేలో ఆయనను చూతురు అనగానే వాళ్ళు వెళుతున్నారు. ప్రభు మార్గమధ్యంలోనే వారికి అగుపించి శుభము అని అన్నారు. వారు ప్రభు పాదాలను పట్టుకొని వాళ్ళు ఆరాధిస్తుంటే, మీరు గలిలేకి వెళ్ళి నా సోదరులకు తెలియచేయండి, నేను పునరుత్థానమయ్యాను, వారిని కలుసుకుంటాను అని. ఆ వార్తను విని వారు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. కొంచెం భయము ఉన్నా కూడా ఆ భయాన్ని ప్రభును చూడడం ద్వారా వెళ్ళింది. ప్రభు చెప్పినట్లే వారు వెళ్ళి శిష్యులకు ఈ వార్తను అందించారు. సైనికులు అబద్ధం చెప్పారు. అధికారులు తమ అధికారం కోసము డబ్బును వినియోగించి ఇది అసత్యమని తెలియజేశారు. మరి మగ్దల మరియ, వేరొక మరియ బీదరికంలో ఉన్న ప్రభువెడల ప్రేమను కలిగి ఉన్నారు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వెళ్ళి సత్యాన్ని సువార్తగా వాళ్ళు ప్రచారం చేశారు శిష్యులతో కలిసి. అదేవిధంగా పేత్రు గారు, ఆయన గొప్ప ప్రసంగాన్ని ఇస్తున్నారు. అంతకుముందు యూదుల భయముచే
ప్రధానార్చకుల భయముచే శిష్యులు గదిలోనే ఉండి బయటకు రాకుండా ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ క్రీస్తు పునరుత్థానమైన తర్వాత పవిత్రాత్మ ద్వారా వారికి శక్తిని ప్రసాదించారు. అందుకే వాళ్ళు ధైర్యంతో, సాహసంతో గొప్ప ప్రసంగాలు చేశారు. ఆయన వివరించారు వాళ్ళకి, దేవుడు అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మీ మధ్యన చేసి ఉన్నారు. కావున ఆయనను విశ్వసించండి. ఆయన పునరుత్థానమయ్యాడు. మీరు అన్యాయంగా ఆయనకు మరణశిక్ష విధించి చంపారు. కానీ మరణం కానీ సమాధి కానీ ఆయనను బందీ ఉంచలేదు. ఆయన విజయాన్ని సాధించారు. ఆయనను నమ్మండి అని గొప్ప ప్రసంగాన్ని చెప్పి, క్రీస్తు ప్రభు పరలోకములో దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలి, పునరుత్థానంలో పాలు పంచుకుంటాము అని అక్కడ ఉన్న సంఘానికి తెలియజేశారు. చూడండి, ఇంతమంది ఒకే ఖాళీ సమాధిని చూసి వేరు వేరు స్పందనలు, రెస్పాన్సెస్ వచ్చాయి. మరి మన పరిస్థితి ఏమిటి ఈనాడు? మనము సైనికుల వలె ఉన్నామా? అక్కడ ఇక్కడ డబ్బు ఇచ్చి తీసుకొని అబద్ధాలు చెప్పటానికి? అధికారుల వలె ఉన్నామా? మన పదవి గౌరవం పోతుందని? లేక మగ్దల మరియ వలె ప్రభుపై ఆశ, ప్రేమ, విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? పేతురు గారి వలె ధైర్యంగా, సాహసంగా వెళ్ళి సువార్తను ప్రచారం చేస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మగ్దల మరియ వలె, ఇంకొక మరియ వలె, పేతురు వలె, ఆయన శిష్యుల వలె జీవించమని ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆహ్వాన్ని స్వీకరించి ఆ ప్రభు యొక్క శక్తితో, బలముతో మనము సువార్తను వ్యాప్తి చేయాలి. ప్రభు సెలవిచ్చారు, దూత సెలవిచ్చింది మగ్దల మరియకు, ఇంకో మరియకు, మీరు గలిలయకు వెళ్ళండి. వాళ్ళు గలిలయకు వెళ్తున్నారు. మరి అక్కడ ఏం జరిగింది? ప్రభు శిష్యులకు దర్శనమిచ్చి వారికి ఆనందాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించారు. అదే ఓడుని, అదే ఆజ్ఞను మనందరికి కూడా ఇస్తున్నారు. మీరు మీ గలిలయకు వెళ్ళండి. మన గలిలయ ఎక్కడుంది? మన గలిలయ మన ఇల్లు, మన ప్రార్థన, మన తోటి సోదరులు, మనకు అప్పగించబడిన బాధ్యతలు. వీటన్నిటిలో మీరు నీతిగా, నిజాయితీగా, విశ్వాసంగా జీవించి సువార్తను వ్యాప్తి చేస్తుంటే అపోస్తులకు అగుపడ్డ నేను, మగ్దల మరియకు అగుపడ్డ నేను మీకు కూడా అగుపడి మీకు బలాన్ని, శక్తిని ఇస్తాను. కావున ఎల్లప్పుడూ మనందరం కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మనందరం కూడా సువార్తను బోధిస్తూ ఉండాలి మన సేవ ద్వారా. అందుకే ప్రభు ఈ యొక్క గొప్ప వరాన్ని ఆ శిష్యులకు, మగ్దల మరియకు ఇచ్చినట్లు మనందరికి కూడా ఇస్తాను అని అంటున్నారు. కానీ వారికి ఉన్న ఆశ, వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న ప్రేమ మనకు ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకపోతే వారి ఎడల వారు జీవించినట్లే మనము కూడా జీవించాలి అని ఈనాడు ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు మీ మనస్సులను ఈ లోకం పైన వాటి కాక పరలోక వస్తువులపైన కేంద్రీకరించండి. పరలోక వస్తువులేమిటి? మోక్షము, సకల దూతలు, పునీతులు, వారి మధ్యన ప్రభు ఉంటారు. ఒకరోజు మనమందరం కూడా అక్కడికి చేరాలని ప్రతి ఒక్కరు కూడా కాంక్షించాలి, ఆశపడాలి, అలా జీవించాలి. కానీ ఆత్మపరిశీలన చేసుకుండని కొలస్సీలకు పౌలు గారు కూడా తెలియజేశారు. మీ మనసులన్నీ పరలోకం పైన, పరలోక వస్తువులపైన ఉండక ఈ లోక వస్తువులపైన, ఈ లోక ఆశలపైన ఉంటున్నాయి. కాబట్టి పాపంలో చనిపోకుండా క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు, లేచి పరలోకానికి వెళ్ళండి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభు సెలవిచ్చారు,
మార్క్ 16:15, మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమిచ్చి వారిని నా శిష్యులను చేయండి అని. ఇది శిష్యులు చేశారు. మగ్దల మరియా వాళ్ళు వెళ్ళి ఈ సువార్తను ఆనందంతో సంతోషంతో వాళ్ళు ప్రచారం చేశారు. ఈనాడు ప్రత్యేకంగా మనము స్మరించుకుంటున్న తాడిపత్రి జ్ఞానమ్మ గారు ఖాళీ సమాధిని చూసి మగ్దల మరియా వేరొక మరియా వెళ్ళి శిష్యులకు మిగతా వారికి ఈ శుభ సమాచారాన్ని అందజేశారు. అదేవిధంగా జ్ఞానమ్మ గారు తన ఆశతో, విశ్వాసంతో, భక్తితో నేను ప్రభు సువార్తను, ప్రభు గురించి ఇతరులకు తెలియచేయాలి అని ఆమె పిరంగిపురం నుంచి కీళ్ళచేరి వరకు ప్రయాణిస్తూ అక్కడి నుంచి ఇక్కడి వరకు సువార్తను తనదైన రీతిలో ఆమె వ్యాప్తి చేస్తూ వచ్చింది. ముఖ్యంగా సేవా రూపంలో ఆ సేవ బీద పిల్లలకి, వితంతువులకి మరియు ఇతరులకు బీదగా ఉన్న వారందరికీ కూడా విద్యాపరంగా, వైద్యపరంగా, సాంఘిక సేవాపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ విధంగా కార్యరూపాలలో అందిస్తూనే వస్తూ ఉన్నారు. అందుకే ఆమె కూడా ఈ విధంగా సువార్తను వ్యాప్తి చేసింది, ప్రభు ఆజ్ఞను స్వీకరించింది. ఖాళీ ఉన్న ఆ యొక్క సమాధిని చూసి శిష్యులు వెళ్ళి సువార్తను వ్యాప్తి చేసి దైవరాజ్యాన్ని స్థాపించినట్లే ఆమె కూడా వెళ్ళి సువార్తను వ్యాప్తి చేసి ఇప్పుడు ఈ సెయింట్ ఆన్సిస్ ఆఫ్ మెడ్రాస్ పిరంగిపురం వారు ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆమె ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నారు. ఆమె ద్వారా వీరు పరలోక దీవెనలు పొందుతూ ఆధ్యాత్మిక బలాన్ని స్వీకరించి వారికి అప్పగించబడిన బాధ్యతలను వారు కూడా పలు రాష్ట్రాలలో, దేశాలలో కూడా కొనసాగిస్తున్నారు. కావున సువార్త అనేది ఇలా వ్యాప్తి చెందడము దేవుడు సంతోషిస్తూ వీరిని ఆశీర్వదించి కాచి కాపాడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ సిస్టర్స్ అందరిని కూడా దేవుడు ఆశీర్వదించి వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని ప్రసాదించి దీవించి ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. శుభవేళ ఉత్తాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా ఉత్తాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను దయతో స్వీకరించుము. విశ్వాసం ద్వారాను జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మం పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతో అర్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ దినమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణము ధ్వంసం చేసి తన పునరుత్థానం చేత మాకు పునర్జీవనమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తివంతమైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మాలియో జగద్గురుని, మాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడెనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిణించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములో మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీతిన్యాస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్యవాక్కునందును దివ్య విందులోనూ కనుగొని ఆనందించు మేము నీకు వందనములు అర్పిస్తున్నాము. ఈ పవిత్ర పాస్కా కార్యముల ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదిన అభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపిస్తున్న నీవు నీ మితములేని దానములకు మేము అర్హులమవునట్లు కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
జ్ఞానమ్మ మా అమ్మ జ్ఞానమ్మ సహనం ధైర్యం కలిగినవో జ్ఞానమ్మ ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో వందనమమ్మా వరాల జ్ఞానమ్మ అంజలివిగో చీకును మా తల్లి వందనమమ్మా వరాల జ్ఞానమ్మ SaintAnneSeatbelt.com